నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవంలో అత్యంత ఆకర్షణీయంగా నిలిచినటువంటిది ప్రమాణ స్వీకారం కంటే కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కలిసి ఉన్నటువంటి వీడియో. స్టేజ్ మీదకి వచ్చి రాగానే పవన్ కళ్యాణ్ అట్లనే మెగాస్టార్ చిరంజీవి కలిసి ఉన్నటువంటి ఈ వీడియో ఇది తమ్ముడిని పొగుడుతుంటే చిరంజీవి ఎంజాయ్ చేస్తున్నాడు. మా మోడీ వచ్చి పవన్ కళ్యాణ్ పక్కకు తీసుకొచ్చి మళ్ళీ ఇద్దరిని ఒక పక్కన ఉన్న తర్వాత పవన్ కళ్యాణ్ గురించి నరేంద్ర మోడీ పొగుడుతుంటే ఆ ఆనందంలో బుగ్గలు నిమురుతూ పవన్ కళ్యాణ్ని ఎంజాయ్ చేశాడు. అంటే తమ్ముడి ఎదుగుదలను చూసి ఆ విషయం పైన చిరంజీవి ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ పంచుకున్నాడు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు తమ్ముడు పవన్ కళ్యాణ్తోనూ నాతోనూ ఈరోజు వేదిక పైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడు ఎలక్షన్ ఫలితాల తర్వాత అద్భుత విజయం సాధించి మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పటి వీడియోను ఆయన చూశారని అది తన భావోద్వేగానికి గురి చేసిందని చెప్పారు. కుటుంబ సభ్యులు ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమానుబంధాలను పంచుకున్న ఆ దృశ్యాలు మన సంస్కృతి సంప్రదాయాల్ని కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని, ఆ క్షణాలు ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఆదర్శంగా నిలుస్తాయనటం నన్ను ఎంతగానో ఆనందపరిచింది. వారి సునిశ్చిత దృష్టికి నా కృతజ్ఞతలు. తమ్ముడికి స్వాగతోత్సవం లాగా ఆయనతో ఈనాటి సంభాషణ కూడా కలకాలం గుర్తుండిపోయే ఒక అపురూప జ్ఞాపకం అనేటువంటిది. స్టేజ్ పైన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారము, రాజకీయాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకొక ఎత్తు నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఇటు చిరంజీవిని అటు పవన్ కళ్యాణ్ని పిలిచి అభినందించి, పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి వస్తే ఆ కుటుంబంలో జరిగినటువంటి ఆ ఉత్సవం లాంటి దృశ్యాలను నేను చూశాను, మీ అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని చాలా బాగుందని నరేంద్ర మోడీ చిరంజీవితో చెబితే స్వయంగా ఒక పవన్ కళ్యాణ్ ఎదిగినటువంటి తీరు, రాజకీయంగా తనకు వచ్చినటువంటి గుర్తింపును చూసి చిరంజీవి ఆనందపడినటువంటి క్షణాలను అట్లా పబ్లిక్తో పంచుకున్నటువంటి విషయాలు ఇవి. ఓవరాల్గా అంత పెద్ద కార్యక్రమం మొత్తంలో కూడా రెండు సంఘటనలు బాగా ఆకర్షించాయి. అందులో ఇది మొదటి విజువల్. ఒక ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ పక్కకు పోయి చిరంజీవితో పవన్ కళ్యాణ్తో ఉంటే, ఒకటి రాజకీయంగా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ చిరంజీవి బీజేపీని వదిలి లేకుండా ఒక పెద్ద స్కెచ్ చేసినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకి వస్తాడా రాడా పక్కన పెడితే, చిరంజీవి కుటుంబము లేదా పవన్ కళ్యాణ్ బీజేపీని వదిలి పక్కకు పోయేటువంటి పరిస్థితి లేకుండా ఆ సంబంధాలను నెరపడంలో నరేంద్ర మోడీ భవిష్యత్తు రాజకీయాలకు చిత్రంగా ఇది నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అదే విషయాన్ని చిరంజీవి కూడా ఆ ఉబ్బి తబ్బిపై చెప్పినటువంటిది తన తమ్ముడి ఎదుగుదల కావచ్చు, ఆ ప్రమాణ స్వీకారమే అయి ఉండవచ్చు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడానికి, కొత్త ప్రభుత్వం రావడానికి, మూడు పార్టీల మధ్య బంధం పెనవేసుకుపోవడానికి కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వల్లనే వాళ్ళ ఎన్డీఏ అక్కడ గట్టిగా ఆంధ్రప్రదేశ్లో నిలబడగలిగింది. ఆ విషయంలో ఇవాళ బీజేపీకి భవిష్యత్తు రాజకీయాలకు పక్కన చంద్రబాబు నాయుడు కూడా ఆ మధ్యలకు రాలేనటువంటి పరిస్థితి. ఆ పక్కకే వచ్చినా కూడా వాళ్ళు ఇద్దరితో అన్నదమ్ములతో మాట్లాడుతుంటే తాను వచ్చి పక్కన నిలబడలేనటువంటి స్థితి కూడా మనం చూస్తున్నాం. వాళ్ళిద్దరితో చేతులు కలిపిన తర్వాత అక్కడికి చంద్రబాబు నాయుడు వచ్చిన, మిగిలిన నాయకులు వచ్చినారు, కానీ చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చినా కూడా ఏమీ చెప్పలేనటువంటి స్థితి. ఇది చంద్రబాబు నాయుడు పక్కకు వేరే పని ఉన్నట్టుగా చూడాల్సినటువంటి స్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు తక్కువ చేయడమో ఇంకొకటో కాదు, అక్కడ ఉన్నటువంటి దృశ్యాలలో ఇటు చిరంజీవిని ఇటు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకొని మీరిద్దరూ చాలా బాగా కలిసి ఉన్నారు, మీ అన్నదమ్ముల అనుబంధం బాగుంది అనేటువంటి మాట చెప్పడము, సాంప్రదాయబద్ధంగా ఉందనేటువంటి మాట చెప్పడము, ఆ వీడియో నరేంద్ర మోడీ చూడడం అనేటువంటిది నిస్సందేహంగా అది పవన్ కళ్యాణ్కి కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులకు కానీ, చిరంజీవి అభిమానులకు కానీ, జనసేన కార్యకర్తలకు కానీ నిస్సందేహంగా ఒక గొప్ప, ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి వెన్ను తట్టడం అనేటువంటి విషయము ఎప్పటికి కూడా చాలా చిన్న విషయం కాదు. జీవితాంతం గుర్తుండిపోయేటువంటి ప్రత్యేకమైనటువంటి అభినందనగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో ఇది ఎక్కడికి పోతుంది రాజకీయం అనేటువంటిది భవిష్యత్తు తెలుస్తూ ఈ చిత్రం ఈ ఫోటో ఈ వీడియో ఏదైతే ఉందో భవిష్యత్తు రాజకీయాలకు పునాదిగా మాత్రం ఉండబోతుందని చాలా ఖచ్చితంగా మనం చెప్పవచ్చు.